ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా రాధిక చెప్తూ ఉంటుంది ప్రతాప్కి, నాకు ఈ ఉంగరం గిఫ్ట్గా ఇచ్చాడు, అలాగే ఈ మెడలో చైన్ కూడా నాకు గిఫ్ట్గా ఇచ్చాడు, అలాగే నాకు ఎన్నో ఆశలు చూపించాడు, అలాగే వాట్సాప్ మెసేజ్లు కూడా చేశాడు అని చెప్పేసి రాధిక అయితే ప్రతాప్కి చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా దీపక్ వచ్చి, అవన్నీ నేను ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు మామయ్య, అయినా అవన్నీ మీ మీదే వేసి అప్పుడు చెప్పింది, ఇప్పుడు నా మీద చెప్తుంది, అవన్నీ నేను ఇచ్చానని నమ్మకం ఏంటి అని చెప్పేసి ఇంకా దీపక్ అలా అరుస్తూ ఉంటాడు. ఇంతలో సరే ఇవన్నీ నీది కాదనుకుందాం, మరి చాటింగ్ ఎవరు చేశారు, నీ ఫోన్ నుంచి చాటింగ్ చేసావు కదా, మరి ఆ ప్రూఫ్ని ఎలా వద్దంటావు అని చెప్పేసి రాధిక అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏంటి చాటింగా అని చెప్పేసి ఇంకా రూపా రాజు ఇద్దరు తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అవును, కావాలంటే ఈ మెసేజెస్ చూడండి ప్రతాప్ గారు అని చెప్పేసి రాధిక అయితే ఆ మెసేజెస్ని చూపిస్తుంది. ఇంతలో వద్దు, మీది చదివితే బాగుండదు, రూపా గారు మీరు చదవండి అని చెప్పేసి రూపాకి ఇస్తుంది. రూపారాజులిద్దరూ అలాగే రాధిక దీపక్ చాటింగ్ చేసింది ఇద్దరు చదువుతూ ఉంటారు. హాయ్ స్వీట్ హార్ట్ అని చెప్పేసి దీపక్ మెసేజ్ చేయగా రాధిక మాత్రం అదేంటి స్వీట్ హార్ట్ అంటున్నారు, నా పేరు రాధిక అని చెప్పేసి రాధిక చాటింగ్ ఉంటుంది. అలాగే దీపక్ అంటాడు, నీకు నేనంటే ఇష్టమేనా, నేనంటే ఇష్టం అంటే చెప్పు, నా వైఫ్ని కూడా చంపేసి నేను నీతో ఉంటాను, నీ కొడుకుని మాత్రం నేనేం చేయను, ఎందుకంటే వాడికి తండ్రి అవసరం ఉంటుంది కాబట్టి వాడికి నేను తండ్రి అవుతాను, నా కోసం ఒక్కసారి ఓకే చెప్పు, ఐ లవ్ యూ అని చెప్పి ముద్దులు ఇచ్చినట్టు చాటింగ్ పెడతారు. ఆ పెట్టిన ఆ చాటింగ్ మొత్తం వాళ్ళిద్దరూ చూసి అలా చదువుతూ ఉంటారు. ఇంతలో ఇంకా ప్రతాప్కి చాలా కోపం వస్తుంది. అదంతా నేను చెయ్యలేదు అని చెప్పేసి దీపక్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. నేను అస్సలు చేయలేదు, నా ఫోన్ కూడా చెక్ చేసుకోండి, నాకు అస్సలు భయం లేదు, నేను చెయ్యలేదు అని చెప్పేసి దీపక్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా రూప కూడా అంటుంది, అవునా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు, నీ ఫోన్లో కూడా ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా అది నువ్వే చేసావు అని చెప్పేసి రూప అంటుంది. నాకేంటి భయం, నా ఫోన్ చెక్ చేసుకుంటారా, చెక్ చేసుకోండి అని చెప్పేసి దీపక్ అయితే తన ఫోన్ ఇస్తాడు. దీపక్ అంతకుముందు చెక్ చేసుకోకపోవడంతో దీపక్ చాటింగ్ చేసిందంతా ఇంకా వాళ్ళిద్దరు నవ్వుకుంటూ, రూపారాజు ఇద్దరు నవ్వుకుంటూ, అవును నీ ఫోన్లో చాటింగ్ ఉంది, రాత్రి 12 గంటలకే ఉంది ఈ చాటింగ్, అంటే నువ్వు నిజంగా చాటింగ్ చేసావన్నమాట అని చెప్పేసి రూపారాజులు అనేసరికి ఒక్కసారిగా దీపక్ షాక్ అవుతాడు. అదేంటి నేను చెయ్యలేదు అంటున్నా ఇంకా ప్రతాప్ అయితే వినడు. నీ ఫోన్ నుంచి నువ్వు కాకుండా ఇంకెవరు మెసేజ్ చేస్తారు అని చెప్పేసి ప్రతాప్ గట్టిగా అడుగుతాడు. ఇంతలో ఇంకా వాళ్ళ తల్లి కూడా అంబిక కూడా షాక్ అవుతుంది. ఏంట్రా నువ్వు నిజంగానే ఇవంతా పని చేసావా అని చెప్పేసి ఆమె కూడా షాక్ అవుతుంది. ఇంతలో ఇంకా ప్రతాప్కి పట్టరాని కోపం వస్తుంది. ఒకవేళ నిజంగా నా కొడుకే అలాంటి తప్పు చేస్తే ఖచ్చితంగా వాడిని చెప్పుతో కొట్టి, అలాగే కొరడా దెబ్బలు కొట్టి ఇక్కడ ఇంట్లో నుంచి వారం రోజులు తిండి పెట్టకుండా చేస్తాను అని చెప్పేసి ఇంతకుముందు అన్న మాటలన్నీ గుర్తుకు చేస్తూ ఉంటుంది రూప. అవును అత్తయ్య గారు, మీరు ఇదంతా చేస్తానని చెప్పారు, అలాగే మామకి అవకాశం నాన్నకి అవకాశం ఇద్దామనుకుంటున్నారా, మీరే చేస్తారా అని చెప్పేసి అంటుంది. అన్నాక ఆయన కన్న తల్లి కొడితే బాగుండదు, మీరే కొట్టండి నాన్నగారు అని చెప్పేసి రూప అంటుంది. ఇంతలో ఇంకా చెప్పు ప్రతాప్ తీయబోతుండగా ఇంకా అంబిక వద్దు తమ్ముడు, నేనే కొడతాను అని చెప్పేసి ఇంకా తను బలవంతంగా తన చెప్పు తీసుకొని దీపక్ని కొడుతుంది. కొట్టాక ఎలాగో అత్తయ్య దగ్గర బెల్ట్ ఉంటుంది కాబట్టి నాన్న ఆ బెల్ట్ సంగతి మీరు చూసుకోండి, ఆ బెల్ట్తో కొట్టండి అని చెప్పేసి రూప అయితే బెల్ట్ ఇస్తుంది. ఇంకా ప్రతాప్ కోపంతో ఆ బెల్ట్ తీసుకొని దీపక్ని బాదుతాడు. బాగా కొట్టాక వీడికి వారం రోజుల పాటు తిండి పెట్టకండి రాధిక, ఇప్పటి నుంచి మా సైడ్ నుంచి ఎలాంటి తప్పు ఉండదు, మా కుటుంబం నుంచి నీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, నువ్వు ఎవరికి చెప్పకుండా మాకు వచ్చి చెప్పావు కాబట్టి చాలా థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ ఇంకొకసారి నీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి ఇంకా రాధికకు చెప్పేసి ఇంకా ప్రతాప్ అయితే ఆ అంబికని చూసి ఇచ్చి అనుకుంటూ ఇంకా తనైతే పైనకి వెళ్ళిపోయాక ఇంకా రూపరాజులు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అలాగే మందారం కూడా ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఏమండి, నేను మీకు ఏమి అన్యాయం చేశానండి, నన్నే చంపడానికి చూస్తారా, మీరు రాధికను పెళ్లి చేసుకోవడానికి నేను అడ్డుగా ఉన్నానా, నన్ను చంపుదాం అనుకున్నారా, నేను మీకు ఏం అన్యాయం చేశానండి, నేను మిమ్మల్ని బాగా చూసుకున్నాను కదా అని చెప్పేసి తను యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఆపు అని చెప్పేసి ఇంకా అంబిక అంటుంది. అన్నాక రారా లోపలికి వెళ్దాం, అసలే దెబ్బలు బాగా తగిలాయి అని చెప్పేసి ఇంకా తనని లోపలికి తీసుకొని వెళ్తారు. ఇద్దరు అలా లోపలికి వెళ్ళిపోతారు. ఇంతలో ఇంకా రూప అందరూ నవ్వుకుంటూ ఉంటారు. నవ్వుకొని ఇంకా రాధిక అయితే సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి రాధిక అక్కడి నుంచి వెళ్ళిపోయాక రూపరాజులు ఇద్దరు అలా లోపలికి వెళ్తారు. నేను అసలు చాటింగ్ చేయలేదమ్మా అని చెప్పేసి అంబిక దీపక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు చెయ్యలేవని కదరా నేను అంత మాట ఇచ్చాను, అయినా వాళ్ళిద్దరూ గుర్తు చేసి మరీ నీకు శిక్షలు విధించారు, వాళ్ళు మాత్రం ఊరికే వదలొద్దు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రూపరాజు ఇద్దరు అక్కడికి వస్తారు. ఏంటి, నీకు ఇంత చిన్న దెబ్బకే నువ్వు ఇన్ని మాటలు అంటున్నావా, అలా అయితే మా అమ్మని నాన్నని చంపాలనుకున్న మిమ్మల్ని నేనేం చేయాలి అని చెప్పేసి రూప గట్టిగా అడుగుతుంది.
అవుతుంది. ఒక్కసారిగా వాళ్ళిద్దరూ లేచి నుంచుంటారు. మేం చేశామని ఏంటి నమ్మకం అని చెప్పేసి ఇంకా దీపక్ అయితే అంటాడు. నాకు అన్నీ తెలుసు, మీరిద్దరే కలిసి షూట్ చేయడానికి ప్లాన్ చేశారు, షూటర్ని కూడా పెట్టారని తెలుసు. మీకు ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. మా అమ్మ నాన్నని విడదీయాలని అనుకోకండి. మా అమ్మ నాన్న ఎప్పటికైనా కలుస్తారు. అయినా వాళ్ళు కలిసేంత వరకు మీరు బతికే ఉండాలి కదా, అందుకే టెంపరీగా మిమ్మల్ని బతికే ఉంచుతున్నాను. లేదంటే ఆ గన్ షూటర్తో మాట్లాడి నేనే మిమ్మల్ని చంపించేదాన్ని అని చెప్పేసి రూప అంటుంది. అన్నాక ఇంకా వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. మీరు కానీ మా అమ్మ నాన్న విషయంలో కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదు. మా అమ్మ నిరపరాధి అని తెలిసి మా నాన్న ఇంటికి పిలిచిన రోజు మీ లైఫే క్లోజ్ అవుతుంది. అప్పుడు మీరు బతికినా వేస్టే అని చెప్పేసి ఇంకా రూప వార్నింగ్ ఇస్తుంది. మీరు అప్పటి వరకు బతుకుండండి, ఈ ఇంట్లోనే ఉండాలి. మా అమ్మ నిరపరాధి అని మీ ముందరనే ప్రూవ్ చేస్తాను. మిమ్మల్ని మా నాన్నే మెడ పట్టుకొని బయటికి వెళ్ళగొట్టేలా చేస్తాను, ఛాలెంజ్ అని చెప్పేసి రూప అలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళిద్దరూ వీళ్ళని మాత్రం అస్సలు వదలొద్దు, వీళ్ళని చంపే తీరాలి అని చెప్పేసి అంబిక దీపక్ అనుకుంటూ ఉంటారు. ఇంతలో మందారం అక్కడికి వస్తుంది. అత్తయ్య మీకేమైనా ఫుడ్ తీసుకొని రావాలా అని చెప్పేసి అడుగుతుంది. అడిగాక ఇంకా నాకైతే నాటుకోడి పులుసు తీసుకురా, బాగా ఆకలిగా ఉంది అని చెప్పేసి దీపక్ అంటాడు. అన్నాక అదేంటండి మీరు మర్చిపోయారా, మీరు వారం రోజుల పాటు ఏమీ తినకూడదు, అదే అత్తయ్య వారికి మాత్రమే అడిగాను అని చెప్తే నా కొడుకు తినకుండా నేను ఎలా తింటానే, అవతలికి వెళ్ళు అని చెప్పేసి అంబిక అంటుంది. అన్నాక సరే అని చెప్పేసి మందారం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళని ఇంతకింత అనుభవించేలా చేయాలి మామ్ అని చెప్పేసి అంబిక దీపక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇవాల్టి స్టోరీ. మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.